మనం ఏదైనా నేర్చుకుందాము అమ్మా, మనం ఏదైనా నేర్చుకుందాము అనుకున్నప్పుడు ఆ నేర్చుకోవడానికి ఎక్కడికైనా ఎందులోనైనా జాయిన్ అవుతాం. ముందు అది ఒక ఒక పని నేర్చుకోవాలనుకుంటున్నాము, ఒక వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాము. దాని గురించి అవగాహన రావాలంటే దాని గురించి బాగా తెలిసిన వ్యక్తి అయినటువంటి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తాము. ఆ గురువు గారి దగ్గర మనం కొంత నేర్చుకుంటాం. అమ్మా వెళ్ళి నేర్చుకుంటాం. ఒక్కోసారి ఆ నేర్చుకునే క్రమంలో ఆ గురువు గారికి ఏమివ్వాలి? గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ అంటే ఏంటి? పిల్లలకి చదువు చెప్పిస్తున్నాము, మరి చదువు చెప్పినందుకు గాను స్కూల్కి ఏం కడుతున్నాము? ఫీజు కడుతున్నాము. వాడు విద్యాబుద్ధులు నేర్పించాలనే ఆలోచన మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే వాడు ముందుకి వాడు ప్రయోజకుడిగా మారాలి. అయ్యో చాలా ప్రయోజకుడిగా మారాలి. కాబట్టి వాడు మార్చడం కోసము ఎంతో డబ్బులు వెచ్చి ఏం చేస్తున్నాము? చదివిస్తున్నాము, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము. వాడు వృత్తిలోకి రావాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటున్నాము. కోరుకుంటున్నాం కాబట్టి వాడు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఏంటి జీవితం మన పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మనము నేర్చుకునే ఇంతవరకు మనము ఇన్ని సంవత్సరాలు ఇలాగ మనం జీవిస్తూ వచ్చాం. స్తోత్రం హల్లెలూయా. ఏది నేర్చుకోకుండా ఏది మనకు రాదు. ఏంటి మన మీద ఎవరి ప్రభావం పడుతుంది? ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రభావం పడుతుంది. ఆ తర్వాత గురువుల యొక్క నేర్పించే గురువుల యొక్క ప్రభావం పడుతుంది. ఆ తర్వాత సమాజం యొక్క ప్రభావం పడుతుంది. తర్వాత ఈ అన్ని సంవత్సరాల్లో మనకు మనంతటా మనం నేర్చుకోవడానికి కొంత పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. వీటన్నిటి బట్టి ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. తర్వాత మనం నేర్చుకొని ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది వివేకంతో ఒక మనిషి జీవించడానికి ఆ నేర్పే చాలా అవసరం. స్తోత్రం హల్లెలూయా. మనిషి అన్నాడు నేర్చుకోకపోతే వాడు వృద్ధులకు రాడు. ఏంటి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మనం ఎలాగైతే ఉన్నామో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మనిషిలాగా నేను ఈరోజు వాక్యం చెప్తున్నాను. ఈరోజు మీరు వింటున్నారు. మీరు చేసే పనిలో మీరు కూడా వృద్ధి సంపాదించారు. కాబట్టి ఆ వృద్ధిలోని మీరు ఏం చేశారు? ఇప్పటి వరకు మీరు జీవిస్తూ మీ కుటుంబాన్ని పోషించుకుంటూ అన్ని విధాలుగా మీరు ఈ రకంగా ఉన్నారంటే దానికి కారణము మీరు ఎంతో కొంత నేర్చుకోబట్టే కదా. ఈ రోజున మనం ఏదైనా నేర్చుకోవాలంటే అమ్మా సబ్జెక్టులకు వచ్చాను రాసుకోండి. మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ముందు ఏం చేయాలి? నేర్చుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే నేర్పుతారో ఆ నేర్పించే వ్యక్తి చాలా అనుభవం కలిగి ఉండాలి. అతనిలో ఆ పని విషయంలో ఎంత మన గురించి వాటి గురించి నేర్పుతాడో ఆ నేర్పించే వ్యక్తి దగ్గర మనము నేర్చుకోవాలని ఉద్దేశంతో మనం ఉన్నప్పుడే అవతల వ్యక్తిని మనం ఏం చేయగలుగుతాము? ఒదిగి ఉండగలుగుతాము. అవతల వ్యక్తి దగ్గర మనం ఒదిగి ఉండలేకపోతున్నామంటే మనం నేర్చుకోవడానికి కాదు, మన యొక్క బలాన్ని, మన యొక్క ఆహారాన్ని, మన యొక్క కోపాన్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరైతే చూపించాలనుకుంటారో వారు నేర్చుకోవడానికి యోగ్యులుగా ఉండరు. అలా చూపిస్తే ఆ గురువు ఏమంటాడు? ఒరే బాబు, నువ్వు నేర్చుకుంది తక్కువ, నాకు చెప్పింది ఎక్కువైపోతుంది, నీకు నేర్చుకునే అలవాటు లేదు. నేను చాలామంది నీలాంటి వాళ్ళని చూశాను కానీ పోరా బాబు అంటారు. అందుగురించి నేర్చుకున్న వ్యక్తి అనుకున్నాలి నేర్చుకున్న వ్యక్తి అనుకున్నాలి గురువు దగ్గర తగ్గే ఉండాలి. గురువు దగ్గర ఏముండాలి? నువ్వు నేర్చుకోవాలనుకుంటే తగ్గి ఉండాలి. తగ్గలేకపోతే ఏమీ నేర్చుకోలేవు. స్తోత్రం హల్లెలూయా. ఒకసారి నేను ఇంకా సేవకు రాలేదు, సేవకు పిలవబడ్డాను కానీ సేవకు రాకపోతే నేను సేవకు బలవంతంగా నా ఆత్మీయత అంటే పురుగొల్పుతూ ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడుతున్నాను. నేను ఏదైనా సరే మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను కదయ్యా, మీరు చెప్పినటువంటి వాక్యమే ఎవరికైనా బోధించగలుగుతున్నాను. స్వతహాగా నేను వాక్యం ధ్యానించి వాక్యం చెప్పాలంటే నా వల్ల కాదు. నేను ఎలాగ చెప్పను? నన్ను ఎందుకు బలవంతంగా సేవకి నన్ను పురుకొల్పుతున్నారు అని చెప్పి ఆయనతో మాట్లాడుతుంటే, నువ్వు ఇష్టపూర్వకంగా సేవకి వెళ్తే దేవుడే అన్నీ నేర్పుతాడయ్యా అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆయనే నీకు నేర్పుతాడు. నువ్వు ఇష్టంగా వెళ్తే ఆయనే నేర్పుతాడు సమస్తము అని చెప్పి నన్ను ఆ రోజు సేవకి వెళ్ళకముందు నన్ను పురుకొల్పాడు. నా ఆత్మ తండ్రి, నా ఆత్మ తల్లి కూడా. స్తోత్రం హల్లెలూయా. అలాగా కొన్ని విషయాల్లో ఈ నేర్చుకుని ఆయన నా ఆత్మ తల్లి చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. ఏంటి బాబు, నువ్వేం చేస్తావో తెలుసా?
ఆయన నీకెంత తెలిసినా నీకెంత తెలిసినా, ఎంత జ్ఞానవంతుడిగా ఉన్నా, లేకపోతే ఒక పని గురించి నువ్వు చేయాలనుకుంటే ఆ పని నాకు చేతనైన పనే నేను చేయగలను నువ్వు అనుకోకూడదు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు ఈ పని నేను చేయలేను, నాకు నీ సహాయం కావాలని వేడుకోవాలి తప్ప ప్రభు దగ్గర నాకు తెలుసు నేను చేసేస్తానని ముందుకు వెళ్ళిపోతే ఆయన నిన్ను వదిలేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఆయన వదలకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ఏమి తెలిసి, ఎంత తెలిసినా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత అనుభవం కలిగిన వాడు అయినా, నీకేమి తెలియనట్టు నిన్ను నువ్వు మైనస్ చేసుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు ముందుకు వెళ్ళిన తర్వాత నీకెంత, ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పబోతాం కదా రానున్న దినాల్లో, కానీ వాక్యం చెప్పే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు సిద్ధపడు. ప్రభువా, ఇది నేను వాక్యం బాగా తెలిసిన వాక్యమే, చెప్పడానికి ఇది నాకు బాగా అవగాహన కలిగిన వాక్యమే, ఇది నేను చెప్పగలను, అయినను నీ సహాయం లేకపోతే నేను చెప్పలేను ప్రభువా, నీ సహాయం లేకపోతే నేను చెప్పలేను అని ప్రభు ముందుకెళ్ళి ప్రతి విషయంలో నేను ఏం చేసుకోవాలి? డౌన్ఫాల్ చేసుకోవాలంట, తగ్గించుకోవాలంట. పూర్తిగా ఎవడైతే తగ్గించుకుంటాడో ఇంకా అనేక విషయాలు నీ ద్వారా మాట్లాడడానికి దేవుడే సహాయం చేస్తాడట. దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడని నా ఆత్మీయ తల్లి గారు నాతో చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన మాట్లాడారా, అయితే ఇలాగే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి